హాయ్ హలో నమస్కారం. నా పేరు మధు. మీరు చూసిన మధుర కినఫమార్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు అమెజాన్లో మన పాత మొబైల్ ఎలా ఎక్స్చేంజ్ పెట్టాలని చెప్పేసి మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. 2024 ప్రాసెస్ అన్నది ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ అన్నది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్స్చేంజ్ కంపారిజన్ కూడా చేస్తాను. ఫ్లిప్కార్ట్కి అమెజాన్కి మనకు ప్రాసెస్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, అలాగే మనకు ఇందులో ఏది బెటర్ మొత్తం కంపేర్ చేసిన అయితే మీకు చేస్తాను అనమాట, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు చాలామంది డౌట్ అయితే అడుగుతున్నారనమాట, ఈఎంఐలో తీసిన మొబైల్ మనం ఎక్స్చేంజ్ పెట్టొచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దాన్ని కూడా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక కన్క్లూజన్ అయితే ఇస్తాను అనమాట, ఓకేనా. ప్రీవియస్గా ఒక వీడియో చేసిన ఫ్రెండ్స్, నేను మన ఫ్లిప్కార్ట్లో పాత మొబైల్ని ఎలా ఎక్స్చేంజ్ పెట్టని చెప్పి మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాని ద్వారా మీరు దాన్ని చెక్ చేయొచ్చు, ఓకేనా. చూడండి, అది కూడా చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. రెండింటికి కంపేర్ చేసుకుని కూడా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది, ఓకేనా. ఫస్ట్ మనం అమెజాన్లో పాత ఫోన్ని ఎలా ఎక్స్చేంజ్ పెట్టని చెప్పి మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఫ్రెండ్స్, అమెజాన్ యాప్ ఓపెన్ చేసి నేను మొబైల్ అయితే ఓపెన్ చేసుకున్నాను అనమాట, ఐక్యూన్ A9 Pro. సో ఇక్కడ మన ప్రైస్ చూసుకుంటే 34,990 రూపాయలు అయితే ఉంది. కింద మనం చూసుకుంటే ఇక్కడ ఎక్స్చేంజ్ యువర్ ఓల్డ్ ఫోన్ అని చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూస్ ఫోన్ టు ఎక్స్చేంజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మీకు సెలెక్ట్ బ్రాండ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీ మొబైల్ ఏ బ్రాండ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది OnePlus కాబట్టి OnePlus సెలెక్ట్ చేసుకున్నాను. మోడల్ నెంబర్ వచ్చేసి మనకు OnePlus 60 కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం. సో తర్వాత ఇక్కడ నాది 6GB ర్యామ్ మోడల్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా మీ మొబైల్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్న మనకు ఎక్స్చేంజ్ వాల్యూ 8,050 రూపాయలు చూపిస్తుంది. కింద మీకు సెలెక్ట్ ఫోన్ కండిషన్ కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నో డ్యామేజ్ అండ్ బాడీ డ్యామేజ్ అండ్ స్క్రీన్ డ్యామేజ్ చూపిస్తుంది కదా. సో ఇవేంటంటే మీకు డ్యామేజ్ ఏది లేకపోతే మొబైల్ అంతా బాగుంటే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఒకవేళ బాడీ డ్యామేజ్ ఉంటే బాడీ డ్యామేజ్ సెలెక్ట్ చేసుకుని, స్క్రీన్ డ్యామేజ్ ఉంటే స్క్రీన్ డ్యామేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో నా ఫోన్కి ఏ డ్యామేజ్ లేదు కాబట్టి నేను నో డ్యామేజ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈఎంఐ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చి మనకు *06# అనేది డయల్ చేస్తే మీకు మీ మొబైల్లో ఈఎంఐ నెంబర్ అయితే వచ్చేస్తుంది. దీన్ని ఇందులో టైప్ చేసి మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేస్తే మీకు వెరిఫికేషన్ అవుతుంది. అండ్ మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసి మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వైఫై అండ్ బ్లూటూత్ అండ్ లొకేషన్ కూడా ఆన్ చేసుకోవాలి. తర్వాత స్టార్ట్ ఫోన్ టెస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఈ మూడింటిని కూడా చెక్ చేస్తుంది అనమాట. మనం చూడొచ్చు ఇక్కడ వర్కింగ్ అయితే ఉంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఏంటంటే కంటిన్యూ క్లిక్ చేస్తే మనకు టచ్ అనేది వర్క్ అవుతుంది లేదని మొత్తం చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి మొత్తం ఇట్లా రఫ్ చేయండి. మొత్తం టచ్ మొత్తం రఫ్ చేయాలన్నమాట చేతితో, ఓకేనా. మొత్తం రఫ్ చేసేయండి, ఎక్కడ కూడా మిస్ చేయకండి. రఫ్ చేసిన తర్వాత మీకు టచ్ వర్కింగ్ అవుతుందా లేదని మొత్తం చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చూడొచ్చు, నేను మొత్తం రఫ్ చేస్తున్నాను. సో అయిపోయింది, నా టచ్ అనేది వర్కింగ్ అయితే అవుతుంది అనమాట. తర్వాత మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసి మనకి ఎక్స్చేంజ్ వాల్యూ 8,050 రూపాయలు చూపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు 4,000 డిస్కౌంట్ చూపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు ఎక్స్చేంజ్ సర్వీస్ ఫీజు అని చెప్పేసి 129 రూపీస్ అయితే మనకు చూపిస్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎక్స్చేంజ్ వాల్యూ చూపిస్తుంది, అలాగే కింద మనకు డిస్కౌంట్ కూడా చూపిస్తుంది. దాన్ని మనకు కింద చూసుకుంటే మనకు ఎక్స్చేంజ్ సర్వీస్ ఫీజు కూడా చూపిస్తుంది అనమాట. సో ఈ మూడింటి మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు ఎక్స్చేంజ్ వాల్యూ 8,050 రూపాయలు చూపిస్తుంది కదా. కింద మనకు డిస్కౌంట్ వచ్చేసి మనకు 4,000 రూపాయలు డిస్కౌంట్ చూపిస్తుంది. చాలామంది అనుకుంటారు 8,050 ప్లస్ 4,000 కూడా కలిపి మనకి ఎక్కువ ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుందని చెప్పేసి అనుకుంటారు. సో అదైతే కాదు. మనకి ఇక్కడ కింద 4,000 కలుపుకొని మనకు పైన ఎక్స్చేంజ్ వాల్యూ అయితే చూపిస్తుంది అనమాట, 8,050 రూపాయలు అన్నది, ఓకేనా. అండ్ కింద మనం చూసుకుంటే మనకు సర్వీస్ అంటే ఎక్స్చేంజ్ సర్వీస్ ఫీజు వచ్చేసి మనకు 129 రూపాయలు అయితే వీళ్ళు తీసుకుంటున్నారు అనమాట మన దగ్గర నుంచి. సో ఇది కూడా కలుపుకొని మీరు పే చేయాల్సిన అమౌంట్ మీకు చూపిస్తుంది అనమాట ఈ ప్రాసెస్ చేస్తుండగానే, ఓకేనా. అండ్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం అనమాట. సో ఇక్కడ మనకు 8,050 రూపాయలు మనకి వాల్యూ చూపిస్తుంది కదా, మొబైల్ వాల్యూ అనేది. సో ఇక్కడ మనకు మొబైల్ వాల్యూ వీళ్ళు ఎంత కట్టారంటే మనకు 4,050 రూపాయలు వాల్యూ కట్టారనమాట. తర్వాత మనకు డిస్కౌంట్ ఉంది కదా, 4,000 డిస్కౌంట్ అయితే మనకు అడిషనల్గా ఇస్తున్నారనమాట. సో ఇవి రెండు కలుపుకుంటే మనకు 8,050 రూపాయలు అయితే మొబైల్ ఎక్స్చేంజ్ వాల్యూ అయితే వచ్చిందనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ మనకు ఫోన్ ప్రైస్ వచ్చి మనకు నేను తీసుకున్న మొబైల్ వచ్చేసి ఐక్యూ నియో 9 Pro తీసుకున్నాను అనమాట. దాని మొబైల్ ప్రైస్ వచ్చేసి మనకు 34,990 రూపాయలు చూపించింది. అందులోంచి మనం ఈ యొక్క 8,050 రూపాయలు మైనస్ చేయగా మనం ఎంత కట్టాలంటే 26,949 రూపాయలు అయితే మనం పే చేయాలన్నమాట. కాకపోతే ఇక్కడ మనకు ఎక్స్చేంజ్ సర్వీస్ ఫీజు అనేది యాడ్ చేశారు కదా. సో ఆ సర్వీస్ ఫీజు అనేది మనం ఇందులో మనకి యాడ్ అవుతుంది కాబట్టి దాన్ని కలపాలి. ఇప్పుడు ఈ 26,949కి ప్లస్ 129 రూపాయలు మనం ప్లస్ చేస్తే మనకు కట్టాల్సిన అమౌంట్ వాళ్ళకి ఏంటంటే 27,078 రూపాయలు అయితే మనం పే చేసిన అమౌంట్ అనమాట. ఇది ఈ ఎక్స్చేంజ్ వాల్యూ మొత్తం తీసాక ఈ సర్వీస్ ఫీజు కలుపుకోక మొత్తం మనం పే చేసిన అమౌంట్ ఏంటంటే మన మొబైల్ ఇచ్చేసి పాత మొబైల్ మన అమౌంట్ పే చేసిన అమౌంట్ 27,078 రూపాయలు అయితే మనం పే చేయాలన్నమాట అమౌంట్ అనేది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం క్యాలిక్యులేట్ చేశాను అంతే. అండ్ మీరు కొంచెం కిందకు వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇందులో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట కింద మనకు. ఒకటొచ్చేసి మనకు ఓల్డ్ ఫోన్ విల్ బి రిజెక్టెడ్ డ్యూరింగ్ పికప్ ఇట్ అని చెప్పేసి మనకు ఒక పైన నేమ్ అయితే ఇచ్చారు. అందులో మనకు కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? మీరు కంగారు పడే అవసరం లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు మొబైల్ కండిషన్. అంటే మీరు ప్రాసెస్ చెప్పినప్పుడు మొబైల్ కండిషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, స్క్రీన్ డ్యామేజా, బాడీ డ్యామేజ్ అని చెప్పేసి. సో నాకు నా మొబైల్ ఏ డ్యామేజ్ లేదు కాబట్టి నో డ్యామేజ్ అని పెట్టుకున్నాను అనమాట. సో సేమ్ అదే విధంగా మన దగ్గర వచ్చిన పికప్ చేయడానికి వస్తారు కదా, సో అతను మనం చెక్ చేస్తారనమాట. సో మన ఇచ్చిన కండిషన్ అంటే అందరం మనం ఎంటర్ చేసిన కండిషన్ తగ్గట్టు ఉందా లేదు, ఫోన్ కండిషన్ బాగుందా లేదు మొత్తం చెక్ చేసుకుంటారనమాట. తర్వాత వచ్చేసి మనకు ఈఎంఐ నెంబర్ మ్యాచ్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనకు మొబైల్ స్క్రీన్ లాక్ ఉంటుంది కదా, సో మొబైల్ లాక్ అనేది మనం తీసేసేయాలన్నమాట వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఓకేనా? నెక్స్ట్ చాలామంది ఐక్లౌడ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఐక్లౌడ్ లాక్లు కూడా మొత్తం తీసేవారు వాళ్ళకి, ఓకేనా? సో ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనకు పికప్ అనేది సక్సెస్ఫుల్ అయితే చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మనకి కింద ఇంకో చూసుకుంటే మనకు యాక్షన్ టిప్స్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇదేంటంటే మనకు సో పైన ఏవి మ్యాచ్ అవ్వకుండా మనకు రిజెక్ట్ అయింది అనుకోండి ఈ పికప్ అనేది, సో మన యొక్క ఎక్స్చేంజ్ వాల్యూ 8,050 రూపాయలు మనం అమౌంట్ పే చేసుకోవచ్చు అనమాట. క్యాష్ ఇచ్చినా పర్లేదు, మీరు ఫోన్పే చేసినా పర్లేదు, ఎలాగైనా మీరు పే చేసి మీరు కొత్త మొబైల్ అయితే తీసుకోవచ్చు, ఓకేనా? అండ్ ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అనమాట, నాకు జరిగింది. నేను ప్రీవియస్గా ఒక 8-9 months బ్యాక్ నేను iPhone 7 అయితే ఇదే విధంగా నేను ఎక్స్చేంజ్ పెట్టాను అనమాట. మీరు ఫ్లిప్కార్ట్ వీడియో చూడండి, ఫ్లిప్కార్ట్ ఎక్స్చేంజ్ అంటే మొబైల్ ఎక్స్చేంజ్ ఎలా పెట్టాలని చెప్పేసి ఆ వీడియో నేను అలాగే పెట్టాను. కాకపోతే ఇక్కడ ఏమైందంటే పికప్ మ్యాన్ అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత నా ఫోన్ చేసి నా ఫోన్ యూజ్ చేస్తున్నాను, iPhone 7 అనేది. సో అతని దగ్గరికి వచ్చిన తర్వాత అతని అడ్రస్ ఎప్పుడు పలానా చోట అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అతను నాకు జస్ట్ ఒక 10 minutes డిస్టెన్స్లో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళిన వెంటనే నా మొబైల్ స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోయింది అనమాట. అంటే కాంబో మొత్తం ఆగిపోయిన తర్వాత అందులో పెట్టిన ప్రాసెస్ వేరు కదా, అతను చూసిన తర్వాత దాన్ని ఎట్లాగైతే వెళ్ళదు అని చెప్పి రిజెక్ట్ చేశాడనమాట. సో ఆ విధంగా ఉంటుంది. ఆ రోజు నాకు చాలా ఫీల్ అయ్యా. అది వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయినా బాగుండు అనిపించింది, ఒక సెల్ఫీస్గా ఒక చిన్న థాట్ అయితే వచ్చింది అనమాట. సో ఇది నా ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ కామెంట్ చేసుకోండి, ఓకేనా? నేను చూస్తాను, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్ కూడా యాడ్ చేస్తారు. ఇది ఎందుకు యాడ్ చేస్తారు నాకైతే అర్థం కాల. ఇది ఎవరికంటే తింగరోళ్ళు అయితే అడగొచ్చు మేబీ, సో వాళ్ళ కోసం అనుకుంటా యాడ్ చేస్తారు ఇది. సో ఇదేంటంటే మనకు ఇప్పుడు ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది కదా మొబైల్కి, మనకు 4,000 అయితే ఎక్స్చేంజ్ వాల్యూ అయితే కట్టారు కదా. సో ఆ ఎక్స్చేంజ్ వాల్యూ కాకుండా మనకు డిస్కౌంట్ ఉంది కదా, 4,000 రూపాయలు డిస్కౌంట్ అనేది. అంటే ఎక్స్చేంజ్ వాల్యూ 4,000 కట్టారు, డిస్కౌంట్ మాకు ఇచ్చేయండి, రీఫండ్ చేసిందంటే సో వీళ్ళైతే చేయని అంటారనమాట. మ్యాక్సిమం రీఫండ్ చేయమని ఎవడు కూడా అడగడు. మీరు వీళ్ళు ఎందుకు ఇచ్చారు నాకు తెలియదు. ఒకవేళ అడిగారంటే కనుక మీరు ఎంత తింగరోళ్ళు ఎవరో ఉంటారు అనమాట, ఓకేనా? అడగండి, ఓకేనా? అది మాత్రం అడగద్దు. అండ్ కొంచెం పైకి వస్తే ఇక్కడ మనం చూడొచ్చు అప్లై ఎక్స్చేంజ్ కంపెనీ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే అప్లై అయిపోతుంది అన్నమాట. ఎక్స్చేంజ్ అప్లై అని చూపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ తీసుకుని మన టోటల్ అమౌంట్ ఉంది, పక్కన చూసుకుని మనకు ఎక్స్చేంజ్ వాల్యూ ఉందన్నమాట 8,050 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మనం పై చూసుకుంటే మనకు 129 రూపీస్ అయితే ఎక్స్చేంజ్ ఫీజ్ అయితే ఉంది. కింద చూసుకుని ఫ్రీ డెలివరీ ఉంది, పక్కన చూసుకుని టుమారో డెలివరీ అని చూపిస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే బై నౌ క్లిక్ చేసుకుని మొత్తం ప్రాసెస్ తెలిసిందే. అండ్ నెక్స్ట్ మనం ఫ్లిప్కార్ట్కి అండ్ అమెజాన్కి కూడా మనం కంపారిజన్ చేద్దాం అనమాట. ఫ్లిప్కార్ట్లో మనకు ఓన్లీ 1 time మనం ఈ ప్రాసెస్ చేస్తే వేరే మొబైల్స్ కానీ వేరే ట్యాబ్లెట్స్ కానీ మనం కింద చూసుకుంటే ఆటోమేటిక్గా ఇది అనేది మనకు అప్లికబుల్ అయితే అయిపోద్ది అనమాట. ఒకవేళ ఆ మొబైల్ బ్రాండ్ వాళ్ళు మనకి ఎంత ఎక్స్చేంజ్ కడతారు అనేది మనకు చూపించేస్తుంది. ఒక అడిషనల్ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే మనకు మనకు చూపిస్తుంది అనమాట. సో వాళ్ళు ఇవ్వాలి బ్రాండ్స్ వాళ్ళు, లేదంటే మనకు అడిషనల్ డిస్కౌంట్స్ కూడా ఉండవు అనమాట. కాకపోతే మనకి అమెజాన్లో వచ్చేసి మనకు ప్రతిసారి మనం ఇప్పుడు మీరు బ్యాక్ వస్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఈ మొబైల్ ఓపెన్ చేసి మళ్ళీ ఇదే ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయాలన్నమాట. సో ఇది ఒకటి నాకు నచ్చలేదు ఇందులో. సో 1 time మనం ప్రాసెస్ చేస్తే అది అలా ఉంటే బెటర్. ఫ్లిప్కార్ట్లో మీరు 1 time చేసిన తర్వాత అది అలా ఉంటుంది కదా, ఒకవేళ మీరు ఏం చేంజెస్ చేసుకోవాలని చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనం చేంజెస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు, ఎందుకంటే మనం ఎవ్రీ టైం ఎంటర్ చేయాలి కాబట్టి, ప్రాసెస్ అన్న చేయాలి కాబట్టి. సో అది నచ్చలేదు నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్లో మనకు వాళ్ళు మన దగ్గరికి వచ్చి మొత్తం చెక్ చేస్తారు, వైఫై కానీ లొకేషన్ కానీ బ్లూటూత్ కానీ వీళ్ళైతే డైరెక్ట్గా చెక్ చేస్తున్నారు అండ్ డిస్ప్లే కూడా చెక్ చేస్తున్నారు. నాకైతే అమెజాన్లో మొత్తం ప్రాసెస్ అనేది బాగుంది, కాకపోతే అత్తమాటికి మనకి ప్రాసెస్ టైప్ చేయాలంటే చాలా చిరాకు అనమాట మనకైతే. సో నాకు ఆ పరంగా అయితే మాత్రం ఫ్లిప్కార్ట్ నచ్చిన ప్రాసెస్ అన్నది. వాళ్ళు ఇంకొక మనకు ఆప్షన్ ఇస్తారనమాట, 10 days మనం పాత ఫోన్ మన దగ్గర ఉంచుకోవచ్చు, డేటా మొత్తం అందులో కాపీ చేసుకుంటారు, 10 days తర్వాత మనం దీన్ని వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ బాగుందనమాట. అండ్ ఇది కంపారిజన్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈఎంఐలో తీసిన మొబైల్ మనం ఎక్స్చేంజ్ పెట్టచ్చా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో మన ఎక్స్చేంజ్ అయితే పెట్టుకోవచ్చు, డెఫినెట్లీ మీరు ఎక్స్చేంజ్ అయితే పెట్టుకొని మీరు కొత్త మొబైల్ తీసుకోవచ్చు అనమాట. కాకపోతే దానికి ఏదైనా ఈఎంఐ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని పే చేసుకోవాలి. ఒకవేళ మీరు పే చేయకపోతే కనుక
మీకు 2 విధాలుగా ఉంటదనమాట ఈఎంఐ అన్నది. ఒకటి మనం ఏదైనా మొబైల్ తీసుకున్నప్పుడు కొన్ని ఈఎంఐలు ఏం చేస్తాయంటే ఆ మొబైల్ ఆఫ్ అయిపోతాయనమాట మనం కట్టకపోతే. అంటే బ్లాక్ చేస్తాయనమాట. కొన్ని ఈఎంఐలు అయితే మనకు మొబైల్‌ని బ్లాక్ చేయకుండా అలా ఉంచుతాయి. కాకపోతే మనం తీసుకుంటాం కదా! మనం క్రెడిట్ కార్డ్‌తో తీసుకుంటే క్రెడిట్ కార్డ్‌కి ఎఫెక్ట్ అవుతదనమాట. ఎలా అంటే మనకు క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ ఏసేయడం, అలాగే ఓవర్ డ్యూ చార్జెస్ వేయడం. సో, ఇట్లా మనకి అమౌంట్ అయితే చాలా ఎక్కువ చేసేస్తారు. సో, దానివల్ల మీకు కార్డ్‌కైతే ఎఫెక్ట్ అయితే ఉంటదనమాట. సో, మీరు ఖచ్చితంగా దాన్ని మైండ్‌లో పెట్టుకోవాలి. సో, ఓకేనా? సో, ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్‌గా అయితే ఖచ్చితంగా మీరు ఈ విధంగా మీరు చేసుకుంటే మీ మొబైల్ అనేది ఎక్స్‌చేంజ్ పెట్టుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా అయితే వీడియో. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.